ఇప్పుడు మనం ప్రస్తుతానికి 14th ఫ్లోర్కి వెళ్తున్నాం. అక్కడి నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూడాలి. 14th ఫ్లోర్లో ఉన్నామని చెప్పాను కదా, సో 1405 ఫ్లాట్ ఇలా ఉందని చూసేస్తాను. ప్రస్తుతానికి మనం 14th ఫ్లోర్లో ఉన్నాం, మోడల్ ఫ్లాట్ చూపించడం గురించి అని. ఇక్కడ నుంచి గోల్కొండ ఫోర్ట్ కూడా కనిపిస్తుంది సార్. గోల్కొండ ఫ్యూట్ కనబడుతుందండి. ఓ, అదే మెయిన్ రోడ్ యాక్చువల్లీ. అవునండి, నార్సింగి. ఇది వచ్చేసి మీకు అల్కాపూర్ రోడ్ నెంబర్ 13 అండి అది. యా, సో ఇట్ కనెక్ట్స్ టు పుప్పాలగూడ మెయిన్ రోడ్ అండి. ఓకే, అల్కాపూర్ అండ్ పుప్పాలగూడ మెయిన్ రోడ్కి వెరీ నియర్ బై ఉన్న ఫ్లాట్ అనమాట. అంటే రోడ్ యాక్సెస్ చాలా ఈజీగా ఉంది. కిచెన్ ఏరియా, కిచెన్ అండి, డైనింగ్ ఏరియా ఉంటుంది ఇక్కడ. ఇట్ సైడ్ కిచెన్కి లింక్ అయింది ఒక బాల్కనీ ఉంది. యూటిలిటీ అండి, వాష్ ఏరియా. అండ్ మనకి హాల్కి సంబంధించి ఒక బాల్కనీ. బాల్కనీ అండి. ఇది వచ్చేసి మీకు లివింగ్ ఏరియా అండి. ఓకే, అండ్ డ్రాయింగ్ ఏరియా. ఇది హాల్. టోటల్ అంటే ఈ ఫ్లాట్కి ఎన్ని బాల్కనీస్ ఉన్నాయండి? మేడం, ఒకటి బాల్కనీ ఉంటుంది, కిచెన్లో యూటిలిటీ ఉంటుంది. 2 బాల్కనీస్ అనుకోవచ్చు. అంటే ఇది ఎవరైనా వస్తే వాళ్ళ డిజైన్ ప్రకారం మీరు కిచెన్ చేసిస్తారా? వాళ్ళు చేయించుకోవాల్సి ఉంటుంది. మీరు చల్లిస్తారు అంతే మేడం. 3rd బెడ్రూమ్ అండి. మేబీ యూ కెన్ కాల్ ఇట్ యాస్ గెస్ట్ బెడ్రూమ్. 3rd బెడ్రూమ్ ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. ఇది కిడ్స్ బెడ్రూమ్. అయితే జనరల్గా ఫ్లాట్స్లో మనం ఏం చూస్తామంటే ఏదో ఒక బెడ్రూము, కిచెను మనకి వెంటిలేషన్ లేకుండా అవుతుంది కదా. ఇక్కడ మాత్రం ఏ రూమ్కి వెంటిలేషన్ లేకుండా లేదు, అన్ని రూమ్స్కి సూపర్ వెంటిలేషన్ ఉంది. జస్ట్ ఫర్ అన్ ఐడియా, మనం షింక్ గనక ఇటువైపు మనం కొంచెం షిఫ్ట్ చేసుకుంటే ఇక్కడ పూజ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఏ ఫేసింగ్ ఫ్లాట్? నార్త్ ఫేసింగ్ మేడం. నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. ఓకే, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఓకే, వాష్రూమ్స్ కూడా కింద ఫ్లోర్కి టచ్ కాకుండా వాల్కి బేస్ చేసుకున్న వాష్రూమ్స్, అంటే క్లీనింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే షింక్ కింద మనకి వాటర్ వెళ్ళే ట్యూబ్స్ ఉంటాయి చూసారా, ఆ ట్యూబ్స్ జనరల్గా ప్లాస్టిక్వి ఇచ్చేసి అవి పాడైన 2-3 ఏళ్ళకి మళ్ళీ తీసేసి ఈ బాధలు లేకుండా స్ట్రైట్గా స్టెయిన్లెస్ స్టీల్ది వాళ్ళు చక్కగా రాడ్ ఇస్తారు. ఇట్ షోస్ ద క్వాలిటీ కన్స్ట్రక్షన్ అబ్సల్యూట్లీ. ఈవెన్ మెయిన్ డోర్ హైట్ కూడా చాలా మంచి హైట్. 8 feet అండి. 8 feet. ఓకే, దీనికి పవర్ బ్యాకప్ ఉందండి టోటల్గా? 100% పవర్ బ్యాకప్ ఉంది. ఇంకోటి ఏంటంటే మనం జనరల్గా చూసేది మన ఫ్లాట్ ఎదురుకుండానే ఇంకొకళ్ళ ఫ్లాట్ గుమ్మ ఉంటుంది, అస్సలు ప్రైవసీ ఉండదు కదా. ఇక్కడ మాత్రం ఎదురెదురు ఫ్లాట్స్ అస్సలు లేవు. ఇప్పుడు ఈ ఫ్లాట్ ఎదురుకుండా ఇంకొక ఫ్లాటే లేదు. సో అలా మిగతా ఫ్లాట్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి, ఎక్కడ కూడా ఎదురెదురుగా మనం ఎక్కడా కనిపించట్లేదు. సో నైస్ కదా. ఇంకోటి నాకు అంటే నేను కూడా ఫ్లాట్ కోసం వెతికినప్పుడు నేను చూసిన పాయింట్స్ నాకు గుర్తొచ్చినవి మీకు చెప్దామని అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే మొక్కలు, ఎస్పెషలీ చాలా డిఫరెంట్ మొక్కలు ఇక్కడ చాలా క్వాలిటీతో వీళ్ళు వేయడం జరిగింది. చాలా బాగా మెయింటైన్ చేస్తారు, వెల్ మెయింటైన్ ప్లేస్ లాగా ఉంచారు దీన్ని. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, మేము ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చే ఏదైతే ఉందో నేను అనుకున్నా చాలా ట్రాఫిక్ రోడ్లోంచి వస్తావేమో, దర్గా రోడ్లోంచి రావాల్సి ఉంటుందేమో చిత్రపురి మీద నుంచి అని అనుకున్నాను. కానీ న్యూ రోడ్స్ వేసేసారు దీనికి. యాక్చువల్లీ ఆ ట్రాఫిక్ రోడ్లోంచి ఎక్కడా కూడా మేము రాలేదు. ఫిల్మ్నగర్ డౌన్ దిగుతూనే ఒక సపరేట్ రోడ్ మాకు చూపించింది, అటు నుంచి వచ్చేస్తే చాలా ఈజీగా ఒక 10 minutesలో రీచ్ అయిపోయాం. అంటే ట్రాఫిక్ లేని రోడ్ ఒకటి మనకి ప్రొవైడ్ చేశారు. ఐ మీన్ కొత్తగా వేశారు రోడ్ అది దాని నుంచి చాలా ఈజీగా వచ్చేసాం మేము. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఇది మోడల్ ఫ్లాట్ అండి. సో ఒకసారి చూసేద్దానండి. కార్నర్ని చాలా అందంగా డెకరేట్ చేశారు. విత్ ఏసీతో ఇచ్చేస్తున్నారా? ఓ నైస్. సో మాడ్యులర్ కిచెన్ అండి. మోడ్యులర్ కిచెన్ విత్ ఓపెన్ కిచెన్తో ఇచ్చారు. పూజ ఇక్కడ ఇచ్చారు, ఈ ప్లేస్లో ఇచ్చారు. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకునే స్పేస్ అయితే ఉంది. అండ్ దిస్ ఇస్ యూటిలిటీ బాల్కనీ. ఇది ఒక డైనింగ్ హాల్ దగ్గర క్రాకరీది పెట్టుకోవడానికి స్పేస్ చాలా బాగా వీళ్ళే రెడీ చేస్తారు. మోడల్ ఫ్లాట్ కాబట్టి చాలా అందంగా తయారు చేస్తారు, నో డౌట్ అందులో. ఓ వావ్. ఇట్ ఈస్ టోటలీ leather pillows with elegant look really.
చాలా బాగుందండి. డోర్ వెనకాతనున్న స్పేస్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఇక్కడ డ్రెస్సింగ్కి మిర్రర్ అది ఇచ్చేసారు. చాలా బాగుంది చూడండి. యాక్చువల్లీ ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ఇది యాక్చువల్లీ వాల్ పేపర్ అనుకున్నాను, బట్ వాల్ పేపర్ కాదు. సో సారీ వుడ్ వస్తుందండి. అవునా? వుడ్. ఇది వుడ్డా? వుడ్ అండి, మొత్తం వుడ్ మీద పెయింటింగ్. ఓ, ఈవెన్ మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇక్కడ చాలా బాగుంది ఇది అయితే. ఇది కూడా వాల్ పేపరే అనుకున్నాను, కానీ ఇది వుడ్ కూడా కాదు. సాయి గారు, ఇది వుడ్ కూడా కాదు, ఇది సిమెంట్ మీదే చేశారా? ఓ మై గాడ్, ఇట్స్ టూ గుడ్ అండి. సిమెంట్ మీదే, అసలు దీనికి మెయింటెనెన్సే లేదనమాట ఇంకా. సో మైక్రో కాంక్రీట్ అంటారు అండి. మైక్రో కాంక్రీట్, యా, దీన్ని మైక్రో కాంక్రీట్ అంటారట. చాలా బాగుంది చూడండి. ఇట్స్ చాలా, అంటే ప్రస్తుతం వచ్చిన టెక్నాలజీలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది టెక్నాలజీ. సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి ప్రాజెక్ట్ని మాకు ఇంట్రడ్యూస్ చేశారు. ఎలా అంటే ఫ్లాట్ ఉండడం ఎంత ఇంపార్టెంటో, ఫ్లాట్ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా మనకు అంతే ఇంపార్టెంట్. అంత క్వాలిటీ కన్స్ట్రక్షన్లో యాక్చువల్లీ ఈ ఏదైతే 9 మనకి టవర్స్ ఉన్నాయో, 9 టవర్స్లో కూడా ఎక్కడ సీపేజ్ కానీ లీకేజ్ కానీ ఎక్కడా లేవు. ఎంత నీట్గా ఉందంటే ఆల్రెడీ 80% ఆక్యుపెన్సీ ఉంది ఇక్కడ. ఉన్నవాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా హాయిగా ఉండటం జరుగుతుంది. నేను చూశాను. సచ్ ఎ వండర్ఫుల్ కాన్సెప్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. శేఖర్ రెడ్డి గారు యాక్చువల్లీ దీనికి ఫౌండర్. బేసిక్గా శేఖర్ రెడ్డి గారికి ప్రతి సంవత్సరం ల్యాండ్స్కేపింగ్లో ఆయనకే ద బెస్ట్ అవార్డు వస్తూ ఉంటుంది. అంత మంచి స్కేపింగ్ని ఇక్కడ ఆయన ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ అండి సాయి. ఇందాక మీదంతా కూడా వాళ్ళది కన్స్ట్రక్షన్కి సంబంధించిన మొత్తం బిల్డింగ్స్ అని చూపించాం కదా. ఇది వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్ అనమాట. ఇది చూపించడానికి ఒక ముఖ్య విశేషం ఉంది. అంటే వాళ్ళ టేస్ట్ ఎంత బాగుంది అని అనడానికి, ఎంత క్లాస్గా ఉంటాయి వాళ్ళ కన్స్ట్రక్షన్స్ అనడానికి ఇది ఒక నిరూపణ అనమాట. కింద చక్కగా శాండ్ స్టోన్ వేశారు. మళ్ళీ అగైన్ వాళ్ళంతా ఒక కాన్సెప్ట్ ఉంటుంది, చక్కటి పచ్చటి మొక్కల మధ్య. చాలా అసలు నేచర్లోనే మనం బతుకుతున్నామా అన్నంత హాయిగా ఉంటుంది. రెండొకసారి చూసేద్దాం. సచ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లోరింగ్లో వీళ్ళు చాలా మంచి బ్రేసెస్ ఉన్న, దీని ఏమంటారు, మన ఇత్తడి యాంటిక్ పీస్ అంటాం కదా. యాంటిక్స్లో, ఇత్తడిలోనే యాంటిక్స్ ఉంటాయి కొన్ని. సో అలాంటి మెటీరియల్లో పెద్ద ఉర్లి పెట్టారు చక్కగా. అండ్ ఇది చూడండి అసలు ఎంత బాగుందో. ఇట్ షోస్ టేస్ట్ కదా నిజంగా. ఇది గుమ్మానికి అటొకటి ఇటొకటి, వర్షం వస్తే సేఫ్ సైడ్ గుడుకు కూడా పెట్టారు. సో అంటే మనుషుల అవసరానికి వాళ్ళు ఎంత ప్రయారిటీ ఇస్తారనేది కనబడుతూ ఉంటుంది ఇక్కడ. రండి ప్లీజ్ కమ్. ఓ, ఇక్కడ వినాయకుడిని పెట్టారు. ఎంత బాగుంది కదా అసలు. ఈవెన్ వినాయకుడే కాదు, వెనకాతలంతా కూడా వీళ్ళు స్లేట్ యూజ్ చేశారు. దిస్ ఇస్ కాల్డ్ స్లేట్ అనమాట. అద్భుతం. ఇక ఇటు సైడు అటు సైడు వెనకాతల మొత్తం గ్లాస్ అండ్ మొక్కలే. రండి చూసేద్దాం. ఇక్కడ బుద్ధుడు ముందంతా కూడా వాటర్, మొక్కలు, ఇందులో పెద్ద పెద్ద ఫిషెస్, ఆరెంజ్ కలర్, బ్లాక్ అండ్ వైట్. దీన్ని ఏమంటారో నాకు తెలియదు పెద్దగా. అంబియన్స్ చూసారా ఎంత బాగుందో. రిసెప్షన్ వెనకాతలంతా కూడా మొత్తం గ్లాసే. గ్లాస్ వెనకాతలంతా కూడా గ్రీనరీయే. అలాగే ప్రతి క్యాబిన్ కూడా వాళ్ళు గ్లాస్తోనే కవర్ చేయడం జరిగింది. అంటే ఆఫీస్ అంతా కూడా మొత్తం ట్రాన్స్పరెంట్గానే ఉంది. అండ్ న్యాచురల్ స్టోన్ని కూడా వాళ్ళు ఎక్కడా డిస్టర్బ్ చేయలేదు. చూసారా? యాజ్ ఐ సెడ్, మొత్తం ఆఫీస్ అంతా కూడా గ్లాస్ విత్ ట్రాన్స్పరెంట్ అండ్ ఎక్సలెంట్ గ్రీనరీ అనమాట. యాంటిక్ పీస్తో సహా, ఐ లవ్ దిస్ పీస్ రియలీ. యాంటిక్ పీస్తో సహా ఎంత చక్కగా డిజైన్ చేస్తారో అని అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ప్లీజ్ కమ్. ఇది ఒక ఆఫీస్ రూమ్కి ఇచ్చిన డోర్ లెంగ్త్. ఓ మై గాడ్, సీ ద లెంగ్త్. ఎన్ని ఫీట్ ఉండొచ్చు? మనం జనరల్గా పెట్టేదానికన్నా కూడా డబుల్ ఉంది యాక్చువల్లీ. అగైన్ మొత్తం ఇక్కడంతా కూడా ఒక చిన్న సైజ్ అడవి అనమాట.
అగైన్ ఇక్కడ ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్, మళ్ళీ ఇక్కడ ఒక చిన్న మొక్కలు. ఈవెన్ క్యాబిన్ కూడా టోటలీ క్యాబిన్ ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్నా వాల్స్కి ఎక్కడ పెయింట్ లేదు. దీని ఇందాక మనం అక్కడ బిల్డింగ్లో ఒక మోడల్ ఫ్లాట్లో చూపించాను చూసారా, సిమెంట్లోనే ఆ కలర్ వస్తుంది అని చెప్పని. సో ఇదంతా ఒక కాన్సెప్ట్ బేస్డ్లో ఉంటుందన్నమాట. అటు సైడ్ మళ్ళీ మొక్కలే, ఎక్కడ చూసినా మొక్కలు మొక్కలు మొక్కలు. సి ఈ పువ్వు ఏంటో తెలియదు కానీ ఇది చూడండి అసలు దాని కలరు అది ఎంత బాగుందో. డ్రాగన్ ఫ్రూట్ అంటాం కదా, ఇది డ్రాగన్ ఫ్లవర్లా ఉంది. ఇదొక క్యాబిన్, అగైన్ బోల్డ్ అని మొక్కలు. ఇదొక క్యాబిన్. ఇలా బయటికి వెళ్ళడానికి కూడా మనకి ప్లేస్ ఉందన్నమాట. టోటలీ చాలా క్యాబిన్స్ ఉన్నాయి. చెప్తూ పోతే నెవర్ ఎండింగ్ స్టోరీలా ఉంది ఇది. అండ్ చెప్పొచ్చేది ఏంటంటే ఇంత కాంక్రీట్ జంగల్లో కూడా ఇంత మంచి కన్స్ట్రక్షన్ ఇది వీరికే సాధ్యం అవుతుందేమో. ప్రస్తుతానికి మనం పుప్పాలగూడలో ఉన్న ఈఐపిఎల్ కార్నర్ స్టోన్లో ఉన్నాం. ఇక్కడ 10 టవర్లు టోటల్గా కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. అయితే 80% ఆక్యుపెన్సీ అయిపోయింది అని చెప్పారు. అంటే ఇది ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత నేను చెప్తున్న ఇంట్రో కాబట్టి అంత డీటెయిల్గా నేను చెప్పగలుగుతున్నాను. అండ్ ఇక్కడ ఇచ్చిన ఫెసిలిటీస్ గురించి అలాగే ఇక్కడ ఉన్న యాంబియన్స్ గురించి పూర్తిగా ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఎనీవే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడితే అదే మహద్భాగ్యం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.